ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తాండవ నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, కూటమి నాయకులు. తాండవ నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు, కూటమి నాయకులు అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే యనమల దివ్య, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు తాండవ జలాశయం నుండి 2472 క్యూసెక్కుల నీరు కిందకి విడుదల చేయడం వలన కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తాండవ నదిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. మోంతా తుఫాను ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు వర్షాలు కురిసి మరింత వరదలు పొంగే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలను, వృద్ధులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ మండలంలో తాండవ నది పరివాహక ప్రాంతము వెదుళ్లగెడ్డ, కే కొట్టం గ్రామంలో ఉన్న కండివలస ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఈ 2 రోజులు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని తెలియజేశారు. అనంతరం వెదుళ్లగెడ్డ, కండి, కేఓ అగ్రహారం, కోటనందూరు తాండవ నది ఉధృతులను పరిశీలించారు. ఈ పర్యవేక్షణలో తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఎంపీడీఓ పి వెంకటనారాయణ, ఎస్ఐ టి రామకృష్ణ, ఆర్ఐ గీత, విఆర్ఓలు, కూటమి నాయకులు దంతులూరి చిరంజీవి రాజు, వెలగ వెంకట కృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, చందక శ్రీను, పంపనబోయిన దొంగబాబు, కొరుప్రోలు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. తుఫాను తీవ్రత ఎక్కువగా తిరుగుతున్న వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మీదకు మన ప్రీతమ నాయకులు పెద్దలు రామకృష్ణ గారు, దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు దివ్య గారి ఆదేశాల మేరకు మేమైతేనే మొత్తం అధికారులు అయితేనే నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఏ ఏ విషయాలు ఉన్నాయో అన్నీ చెబుతూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి తాండవ ఎక్కువగా వదలటం వల్ల దీనికి మన కోటనందూరుకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామం అవనండి, జగన్నాథపురం అవనండి, కొట్టం గ్రామం అవనండి అన్నీ తిరిగి మరి మనందరూ కలిసి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, అక్కడ కండి దగ్గర ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, అక్కడ మన కోటనందూరులో ఏ విధంగా పడతాయి, ఏ కాలువలు పోతాయి అన్నది కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, మన ఎస్ఐ గారు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ మరి కోటనందూరులో మరి మన రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మరి మన కూటమి నాయకులందరూ కూడా అందరూ కలిసి మరి ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి మా గ్రామం తాలూకు విషయాలన్నీ వారికి చెప్పడం జరిగింది. దానికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గ్రామాన్ని అన్ని విధాలా మన క్వశ్చన్స్కి అన్ని స్టాఫ్లో మన యువతల పోలీసు అవనండి, అవతల మన రెవెన్యూ వారు అవనండి, యువతలు మన జిల్లా పరిషత్ వారు అవనండి, మొత్తం అందరూ మండల అధికారులు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మన గ్రామాన్ని కాపాడుతారని వారి ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా ఉండి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు చెప్పిన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. మనకి యొక్క గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మోంతా తుఫాన్ ఈరోజు సాయంకాలం 2 గంటలు రాత్రి మధ్య మనకి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అందువలన ముందస్తుగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు ఉదయం కూడా 1350 క్యూసెక్కులు వదలడం జరిగింది. నిన్న ఇవాళ కలిపి మొత్తం 2700 క్యూసెక్కుల దాకా నీరు వదలడంతో మనకి కోటనందూరు నుంచి ఇటు కొట్టామెల్లే ఇక బ్రిడ్జి పైన కూడా వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. అవును, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, పోలీసు శాఖ వారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ సహకారంతో మేము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మండలంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క 28 పునరావాస కేంద్రాల్లో కూడా తరలించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా పూర్తిగా అధికారులతో సహకరించి వారు కూడా పునరావాస శిబిరాలకు రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మండలంలో గుర్తించిన 52 మంది యొక్క గర్భిణీ స్త్రీలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా మేము అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా అప్రమత్తంగా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ మోంతా తుఫాన్ హెచ్చరికలు ఉధృతమైన కారణం చేత తుఫాను ఉధృత
విపరీతంగా ఈరోజు సాయంత్రానికల్లా తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మరలా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించి మేము ఇచ్చిన సూచనల ప్రకారం పునరావాస కేంద్రాల్లోకి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా తాండవా నుంచి మనకి 22,540 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ తాండవా నదికి ఆనుకొని ఉన్న అల్లిపూడి, కోటనందూరు, అలాగే బొద్దవరం, కేవాగ్రహారం, జగన్నాథపురం అనే గ్రామాలకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నుంచి ప్రజలందరినీ తెలియజేసేది ఏంటంటే అందరూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాలకి వచ్చి ఉన్నట్టయితే మీ అందరూ సేఫ్గా ఉంటారు. అలాగే మీకు సంబంధించి ఏవైనా పునరావాస కేంద్రంలో భోజనాలు అవి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఈ యొక్క తుఫాను నుంచి మనము విముక్తిగా పొందాలని చెప్పి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఏ విధమైన సూచనలు జారీ చేసి ఉన్నారు కాబట్టి దాని సూచనల ప్రకారం ప్రజలందరూ మాకు సహకరించి మేము చెప్పిన విధంగా ఉంటారని కోరుకుంటున్నాము. ఈరోజు తుఫాను కారణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనాయండి, పోలీసు వారు అవనాయండి, ఎండీ ఆఫీస్ వారు అవనాయి, అందరూ కూడా మన తుఫాను బాధితులకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు డిఎం గారు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మన ఏటొడ్డునున్న ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా బోర్డు అని పునరావరణ కేంద్రాలు, అలాగే వాళ్ళకి భోజన వసతులు ఇలాంటి అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ప్రజలు కూడా గమనించి మన రాత్రికి ఎక్కువ కారణంగా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మన రెవెన్యూ సిబ్బంది, పోలీసు వారు కూడా అందుబాటులో ఉంటారు. అన్ని రకాల ఇబ్బందులు మీకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి డిపార్ట్మెంట్ వారు అవనివ్వండి, అలాగే మన గ్రామ పెద్దలు అవనివ్వండి, మన టీడీపీ లీడర్లు అలాగే అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈరోజు రామకృష్ణ గారు మా ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, ఎంత తుఫాను వచ్చినా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి, ఎలాంటి హాని ప్రాణ నష్టం కలగకూడదు, అలాగే ఆస్తి నష్టం కలగకూడదు అని డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అలాట్మెంట్ చేస్తూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. ఈ మధు తుఫాన్ కారణంగా మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, అలాగే మన పొలిటికల్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వారి యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, మన ప్రభుత్వ విప్ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ కోటనందూరు మండలంలో అల్లిపూడి గ్రామం, కోటనందూరు, జగన్నాథపురం, భీమవరకోట ఇవన్నీ తుఫాను కారణంగా గండి కొట్టి ప్రజలకు ఇబ్బంది, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అన్ని శాఖలని ఆదేశించి మన కోటనందూరు మండలాన్ని ప్రాణ నష్టం రాకుండా ప్రజలను కాపాడాలని మన ప్రభుత్వం కోరుకుంటూ మన నాయకులకి చెప్పడం జరిగింది. నాయకులు, మన ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన కోటనందూరు ఊరిని మేము అందరం కలిసి మన ప్రజల్ని ప్రాణ నష్టం